మీరెప్పుడైనా హాస్పిటల్లో ఇంజెక్షన్ చేయించుకున్నారా? అఫ్కోర్స్ చేయించుకునే ఉంటారులేండి. ప్రస్తుత తరుణంలో హాస్పిటల్ మెట్లను తొక్కని వారు బహుశా ఎవరు ఉండరు. అలాగే ఇంజెక్షన్ చేయించుకోని వారు కూడా ఎవరు ఉండరులేండి. అయితే ఇంజెక్షన్ చేసే సమయంలో ఓ విషయాన్ని మీరు గమనించారా? అదేనండి, నర్సు లేదా డాక్టర్ మెడిసిన్ ను సిరంజిలోకి పూర్తిగా లాగాక దాంట్లో నుంచి కొంత మెడిసిన్ ను ముందుగా బయటకి పంపాకే ఇంజెక్షన్ చేస్తారు కదా. వారు అలా చేయడాన్ని మీరెప్పుడైనా చూసారా? చూసే ఉంటారు, కానీ దాని గురించి పెద్దగా పట్టించుకుని ఆలోచించి ఉండరు. అయితే వారు అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఏ హాస్పిటల్లోనైనా నర్సు, కాంపౌండర్, డాక్టర్ ఇలా ఎవరు ఇంజెక్షన్ చేసినా సిరంజిలోని కొంత మెడిసిన్ ను ముందుగా బయటకి పంపుతారు. ఆ తర్వాతే ఇంజెక్షన్ చేస్తారు. అలా ఎందుకు చేస్తారంటే మెడిసిన్ ను సిరంజిలోకి లాగేటప్పుడు మెడిసిన్ తో పాటు కొంత గాలి సిరంజి లోపలికి వెళ్తుంది. అప్పుడు ఆ సిరంజితో అలాగే ఇంజెక్షన్ చేస్తే అందులో ఉన్న మెడిసిన్ తో పాటు గాలి కూడా చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ రూపంలో రోగి రక్తంలోకి వెళ్తుంది. దీనివల్ల మెడిసిన్ మొత్తం ఒకే డోస్ గా రోగికి అందదు. దీంతో రోగి అనారోగ్యం అంత త్వరగా తగ్గదు. దీనికి తోడు రోగి రక్తంలో కలిసిన గాలి బుడగలు శరీరమంతటా రక్తం ద్వారా సరఫరా అవుతాయి. ఈ క్రమంలో తలెత్తే పరిస్థితిని ఎయిర్ ఎంబోలిజం అంటారు. దీనివల్ల శరీరంలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎయిర్ ఎంబోలిజం వల్ల శ్వాస తీసుకోవడం కష్టతరమవుతుంది. ఒక్కోసారి శ్వాస అవయవాలు పనిచేయకుండా పోతాయి. ఛాతీలో నొప్పి వస్తుంది. గుండె పనితీరు దెబ్బతింటుంది. కండరాలు, కీళ్ల నొప్పులు వస్తాయి. ఏకాగ్రత లోపించడం, స్పృహ తప్పడం, తొందరపాటు, ఆందోళన, లో బీపీ, చర్మం నీలం రంగులోకి మారడం వంటి సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో ఒక్కోసారి ప్రాణం పోయేందుకు అవకాశం కూడా ఉంటుంది. అందుకే సిరంజిలోని మెడిసిన్ ను ముందుగా కొంత బయటకి పంపాకే వైద్యులు ఇంజెక్షన్ చేస్తారు. కాగా సెలైన్ పెట్టే సమయంలోనూ వైద్యులు ఇదే విధంగా చేస్తారు. ఇప్పుడు అర్థమైందా? ఇంజెక్షన్, సిరంజి, మెడిసిన్ అసలు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.